అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రైతులు అతలాకుతలం అవుతున్నారు. ప్రధానంగా విత్తనాలు వేసిన టైంలోనే నేరుగా 2 నుంచి 3 ఇంచుల చెట్లు అయిపోయిన తర్వాత అంటే ఎక్కడిదక్కడ కుళ్ళిపోయిన పరిస్థితి, ఆ నీటి ద్వారా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మెట్టలు వేసిన పరిస్థితి కనబడింది, ఇసుక మెట్టలు వేసాది. దీంతోపాటు ఆ పంట పొలాలన్నీ కూడా ఎక్కడిదక్కడ నాశనమైన పరిస్థితి, వాటర్తో కుళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. మనం ప్రాణహిత బార్డర్లో ఉన్నాం. ఒకసారి ఆ రైతులతో మాట్లాడిద్దాం. బాబు, ఎన్ని రోజులు అయింది అంత పత్తి అంతా మునిగిపోయినట్టు? పత్తి మునిగిపోయి 13 రోజులు అవుతుంది. కూడా పోయిన అనకాలం బాగా వాడి అంతా కొట్టుకపోయింది. అది కొట్టుకపోయింది, ఏమైనా పని చేస్తా అనుకుంటే గంగాచి మునిగి అటు ఇటు తల్లాడి అది ఇది అంతా లేచిపోయింది. ఏం లేదు, 3 ఎకరాలు నాది అవి గంగలో పోయింది. అట్టినే ఆడ 30 గుంటలు, ఆడ 1.5 ఎకరం, ఒక ఆడ 30 గుంటలు. ఏమేమి వేసినావు బాబు 3 ఎకరాలలో? 3 ఎకరాలు పత్తే. ఇప్పుడు అంతా చెట్లన్నీ కుళ్ళిపోయినాయా? చెట్టు అన్ని కుళ్ళిపోయినాయి. ఇప్పుడు పని చేయి, పని చేయి. అవో అంతా ఎర్రవాడి పండాక అయిపోయింది. మందేసింది అన్ననే కుళ్ళిపోయింది. మందేయకపోతే పని చేసుకోవచ్చు కానీ ఇక మందేసినాము. ఎన్ని ఎకరాలు ఇట్లా అంటే ఇట్లా జరిగి ఉంటది? ఎన్ని ఎకరాలు నీట మునిగింది? ఏం అసలు 60-70 ఎకరాల దాకా అవుతుంది. మీ సైడ్ది మీది నీళ్ళ కొంత అంపు. ఏడు ఇక 5 సంవత్సరాలు పంటలు లేవు, ఏం లేవు. ఏడు మంచిగా పంటలు వస్తా అనుకొని అందరు పెట్టిళ్ళు. మస్తు ఉండే పత్తి, అసలు పత్తి మర గంగలో పోయింది అట్టినే. ఏ ఊర్లో పరిస్థితి ఇట్లున్నది బాబు? ఏ ఊరు ఇక్కడైతే మస్తు భూమి, నల్ల భూమి, ఎట్లా అంటే అట్లా పంటలు వచ్చే భూమి పోతుంది. నాడు ఎట్లా పంటలు అంటే అట్లా పంటలు వచ్చేది. ఇప్పుడు ఈ నీళ్లు, గోదావరి నీళ్లు, ఇటు గోదావరి అటు ప్రాణహిత రెండు ఒక్క కాడ కలవడం వల్లనే ఈ ఇబ్బంది. 2 కలిసేవారనే ఈ ఇబ్బంది. ఇప్పుడు వస్తుంది 7 సంవత్సరాల. ఇట్లా నాయకులు ఎవరన్నా వచ్చి మాట్లాడి, అధికారులు ఎవరన్నా వచ్చి కలిసిండ్రా? నిన్న వచ్చిందట సార్, నేను లేను. ఇది పరిస్థితి. దాదాపుగా ఒక్క ప్రాంతంలోనే 60 నుంచి 70 ఎకరాల నష్టం జరిగింది. బాబు, నీ ఎన్ని ఎకరాలు? నాది 3 ఎకరాలు. ఏం వేసినావు? పత్తే. 3 ఎకరాలు వేసిన. మొత్తం నీట మీద ఇప్పుడు పోయి చూసిన, నీళ్ళ పోయి చూస్తే మొత్తం మాడిపోయింది. పని చేస్తాను చూస్తే ఏం పని చేయదు. అంతేనా? 3 ఎకరాలు. మరి వ్యవసాయ అధికారులు ఎవరన్నా వచ్చి చూసిండ్రా? ఎవరు రాలే. ఎందుకు ఈ పరిస్థితి, ఎందుకు మీ దగ్గరనే ఇట్లున్నది అంటే ఈ వాటర్ ఎందుకు వస్తున్నాయి? ఇక ఈ 2 కలిసి కదా, పనిత పెద్ద గోదావరి 2 కలిసి అట్లా ఓదానికి ఒకటి పోటు కమ్మి ఇక్కడ దాకా వచ్చింది. ఎన్ని రోజులు అయింది అసలు? వచ్చి 7 రోజులు అవుతుంది. వెళ్తలేవు ఇంకా కూడా. ఏంది మరి ప్రభుత్వానికి మీరు ఒక రైతుగా ఏం చెప్పదలుచుకున్నారు? ఇక ఏం చెప్పదంటే మమ్మల్ని పట్టించుకుంటూ లేదు, మా రాసుకుపోయి నట్టం అన్నది ఇచ్చేటోళ్ళు లేదు. ఏటా ఎప్పటికి ఇట్లా పోతుంది. ఇది పరిస్థితి. నష్ట పరిహారం చెల్లించాలి, పూర్తిగా మాకు న్యాయం చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ గోదావరి అంటే మనం గోదావరి దాదాపుగా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఎటు చూసినా కానీ నీటితో కమ్మి పత్తి అంతా మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. పత్తి అంతా మునిగి ఒక రకంగా పత్తి అంతా ఎర్రబడింది, కుళ్ళిపోయిందని చెబుతున్న పరిస్థితి కూడా కనబడింది. అయితే మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, రైతుతో కూడా మాట్లాడిద్దాం. చాలా కాలంగా ఇబ్బంది పడుతుంది. ఏంటన్నా, ఏంది పరిస్థితి? మేడిగడ్డగా రాకముందు కొంచెం వచ్చేది నీళ్ళు, మేడిగడ్డ కట్టిన కాంచి పూర్తిగా కంప్లీట్గా వస్తున్నాయి, కంప్లీట్గా మునుగుతుంది. నాదైతే 8 ఎకరాలు మొత్తం అలానే గంగల్నే ఉంటుంది. మేడిగడ్డ కట్టిన తర్వాతనే ఈ ప్రాబ్లం అంతా. మేడిగడ్డ కట్టముందు ఇంత రాకపోయేది, కొంచెం వచ్చేది, కొంచెం అట్లా వెళ్ళిపోయేది. ఇప్పుడు ఏంటంటే ఎన్ని రోజుల నుంచి ఈ పరిస్థితి ఉంది? ఇప్పుడు కూడా మేడిగడ్డ గేట్లు ఓపెన్ అయ్యి వాటర్ రేటు దాడబోతుందని అంటున్నారు. ఎందుకు ఎందుకు ఈ పరిస్థితి? మేడిగడ్డ కట్ అవుతుంది కదా, తీసినంటే కొంచెం కొంచెం పోతాయి ఆ నీళ్లు.
దానివల్ల వస్తుంది అట్లా. ప్రాణహిత గోదావరి 2, 3 కలిసిన కాడ ఇట్లా వచ్చి సడన్గా ఇట్లా వస్తాయి అంతే. ఏంటి మరి దీని మీద ఏమన్నా ఇరిగేషన్ అధికారులు నష్టపరిహారం కోసం కానీ భూమి తీసుకోవడానికి కానీ ఏమన్నా కార్యాచరణ జరిగిందా? కార్యాచరణ ఏ జరగాలి, వస్తుండ్రు పోతుండ్రు, అధికారులు వస్తుండ్రు పోతుండ్రు. మాకైతే శాశ్వత పరిష్కారం కరకట్టాలన్న కట్టాలి, లేకపోతే నష్టపరిహారం భూములు గవర్నమెంట్ తీసుకొని నష్టపరిహారం చెల్లించాలి. కరకట్టల ఏదో చర్చ జరిగిందన్నారు, ఏడదాకా ఏమన్నా ప్రయత్నం? గవర్నమెంట్ దగ్గర పైసలు ఉంటాయి కానీ కరకట్టలు కట్టించేది అంటే చెప్పుడు సొల్లు కబుర్లు అంత నాయకులు అందరూ వచ్చి, ఏ నాయకుడైనా బీఆర్ఎస్ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా ఎవడైనా సొల్లు మాటలు చెప్పిపోతాను కానీ రైతుల గురించి ఒక్కడే పట్టించుకుంటలేడు. ఏంటి ఇప్పుడు ఒక రైతుగా మీరు ఏం చెప్పదలుచుకుంటారు ప్రభుత్వానికి? మాకు శాశ్వత పరిష్కారం కావాలి. భూమి తీసుకొని ఎకరానికి ఇంత అని చెప్పి అక్వైరీ చేసుకొని శాశ్వత పరిష్కారం కింద డబ్బులు ఇవ్వాలి మాకు. అదొకటే శాశ్వత పరిష్కారం. లేకపోతే నక్సలు ఎట్లా వచ్చి ఆ మేడిగడ్డను బాంబులు పెట్టి పేలవాలి. రైట్, ఇది పరిస్థితి. ప్రధానంగా మేడిగడ్డ వల్లనే ఈ ప్రమాదం ఏర్పడింది. ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారం మాకు లేదని చెబుతున్న పరిస్థితి కనబడింది. వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయాలి, ప్రభుత్వం దీనిపై స్పందించాలని చెబుతూ, ఒకవేళ కనుక ఈ పరిస్థితి ఉండకపోతే రానున్న రోజుల్లో ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ప్రాణహిత గోదావరి 2 కలవడం వల్లనే ఈ ఇబ్బంది ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. 4 రోజుల నుంచి ఎడతెరపు లేని కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగిన విషయం తెలిసిందే. అయితే పెనుగంగా ఇటు ప్రాణహిత వల్ల విపరీతమైన ముప్పు గురైనానని రైతులు చెబుతున్న పరిస్థితి. అయితే ఒకసారి మనం మండలాల వారీగా చూసినట్టుకంటే సిర్పూర్ రూరల్, కౌటాల, బెజ్జూరు, దైగాము, అదేవిధంగా వేమనపల్లి, కోటపల్లి పరివాహిక ప్రాణహిత పరివాహిక ప్రాంతం అంతా రైతులందరూ కూడా రైతుల పంట పొలాలు నీట మునిగిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే పత్తి అంతా దెబ్బతిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. రైతులు మనం ఒకసారి చూపెట్టచ్చు, ఎక్కడికి ఏ ఊరికి పోయినా ఇదే రెస్పాన్స్ ఉంది. వెంటనే రైతులందరూ వచ్చి చేన్ల దిక్కు చూస్తూ కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు మనం ఒకసారి విజువల్స్లో చూపెట్టచ్చు, అంటే కూతవేటు దూరంలోనే అటు ఊరుంటుంది, ఊరు పక్క నుంచి అన్ని పంట పొలాలు చేన్లు ఉంటాయి. ప్రస్తుతం మనం కోటపల్లి మండలంలోని అన్నారంలో ఉన్నాం. అన్నారం, అదేవిధంగా సూపాక, జనగామ, ఎంచెపల్లి, అటు వేమనపల్లి బార్డర్లో ఉన్న గ్రామాలు కావచ్చు, దాంతోపాటు కౌటాల బార్డర్ కావచ్చు, అక్కడి నుండి దాయిగాం రూరల్ వరకు, సిర్పూర్ టీ రూరల్ వరకు ఇదే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా వేల ఎకరాల భూములు నీట మునిగిన పరిస్థితి కనబడుతుంది. పత్తి ఒక రకంగా చిన్నపిల్లల కంటే ఎక్కువగా పెంచిన పత్తి చెట్లన్నీ ఇప్పటికే కుళ్ళిపోయిన పరిస్థితి, ఎర్రబడ్డ పరిస్థితి. మందులు వేసాము, కష్టపడి 6 కాలం కష్టపడి అప్పు చేసి మరి పత్తికి సంబంధించి ఇటు సాగు చేస్తున్న టైంలో ఒక్కసారిగా 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని చెబుతున్న పరిస్థితి. అయితే మనం ఒకసారి అన్నారం గ్రామానికి సంబంధించిన ప్రజలతో మాట్లాడిస్తున్నాం. అసలు ఏ విధంగా ఉంది, ఏంటి పరిస్థితి, ఏ విధంగా ఉంది, ఆ రైతులు ఏమంటున్నారో ఒకసారి రైతులతో మనం మాట్లాడించి పరిస్థితులు తెలుసుకుందాం. ఈ ఎంచెపల్లి నుంచి ఇక్కడి వరకు సేమ్ పరిస్థితి ఉంది. ఏ గ్రామానికి టచ్ చేసినా ఇదే పరిస్థితి. దీనికి సంబంధించి అధికారులు కూడా కొంతమేరకు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కొంతమేరకు ఎప్పటికప్పుడు గ్రామాలను పరిశీలిస్తున్న పరిస్థితి. దీంతోపాటు కమిషనర్ శ్రీనివాసులతో పాటు స్థానిక సిఐ సుధాకర్ కావచ్చు, ఎస్ఐ రాజేందర్ కావచ్చు, వీళ్ళతో పాటు కౌటాల, బెజ్జూరు, అదేవిధంగా దైగాం, కొమరం భీం జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా జిల్లా ఎస్పీ కావచ్చు, ప్రాణహిత పరివాహిక ప్రాంతాల్లో ఉన్న అధికారులు ఇప్పటికే స్పందిస్తున్నారు, ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. అయితే రైతులు ఏమంటున్నారో ఒకసారి రైతులతో ఏంటన్నా, ఏంది పరిస్థితి అసలు? ఏం చెప్పమంటారు, ఇప్పుడు ఈ వర్షాలు వారం రోజుల నుంచి వర్షాలు ఎడతెరపలేని వర్షాలు కురవడం వల్ల, ఈ ప్రాణహిత నది ఉప్పొంగడం వల్ల దాదాపు అన్నారం గ్రామంలో ఒక 400 నుంచి 500 ఎకరాల పత్తి చేనులు నీట మునిగినాయి. ఏంటంటే మనం పేపర్లలో చూస్తున్నాం రైతే రాజు అంటున్నాం, కానీ ఈరోజు రైతు కంటతడి చూడండి ఎంత బాధపడుతున్నాడు. పసిపిల్లల్ని కదా పెంచినట్టు పత్తిని పెంచిండు, కానీ ఈ నీట మునడం వల్ల ఇప్పుడు అప్పుల పాలైండు. మరి తక్షణం ఏం చేయాలంటే ఈ ప్రభుత్వము అధికారులతో చర్యలు జరిపి
ఎంతో కొంతవరకు వాళ్ళకు ఆర్థికంగా సహాయం అందించి వాళ్ళ కన్నీటిని తుడవాలని మా యొక్క మనవి. ఏంటి అసలు ఎన్ని ఎకరాలు పత్తి వేసాను మీరు? ఏంటి మీ చెట్లు? దాదాపు నేను ఒక 10 ఎకరాల పత్తి వేసానండి. నాలాంటి ఎంతో మంది రైతులు ఉన్నారు. 1 ఎకరం కాడ నుంచి 10 ఎకరాలు 20 ఎకరాలు వేసిన వాళ్ళు ఉన్నారు. దాదాపుగా అన్నారం గ్రామంలో ఒక 400 నుంచి 500 ఎకరాలు పత్తి నీట మునగడం జరిగింది. ఎంత ఖర్చు వచ్చింది మీకు? దాదాపు ఒక ఎకరానికి 12 నుంచి 15,000 ఖర్చు వచ్చిందండి ఇప్పటి వరకు. ఎందుకంటే ఫస్ట్లో వర్షాలు లేక అందరూ మందులు కొట్టడం జరిగింది, ఎరువు బస్తాలు వేయడం జరిగింది, తర్వాత అరకలతోటి రొప్పడం జరిగింది, విత్తనాల ఖర్చు, ఇట్లా దరిదాపుగా చూసుకుంటే దాదాపు ఒక 12 నుంచి 15,000 ఖర్చు వచ్చింది ఒక ఎకరానికి. అంటే దాదాపుగా నాకు 10 ఎకరాలు వేయడం వల్ల ఒక 1,20,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు వచ్చి ఉన్నది. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం ఆదుకోవాలని నా యొక్క మనవి. మెయిన్ ఏంటంటే కోటపల్లి మండల అన్నారం దేవలాడ గ్రామాలు చాలా నష్టపోయే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఈ సంవత్సరం రాదు, ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి. ఈ కోటపల్లి మండల వాసులు బాగా నష్టపోవడం జరుగుతుంది. పోయిన గవర్నమెంట్ ఈ ఆర్థిక సాయం పంట ముప్పుకు ఏమీ వేయలే. ఈ గవర్నమెంట్ అయినా కొంచెం స్పందించి దయచేసి మాకు ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలని మా యొక్క రైతులు మన. ఏంటి అసలు అంటే ఎన్ని వందల ఎకరాల భూములు ఇక్కడ నీట మునిగిన పరిస్థితి? ఇదే పరిస్థితి ప్రతి సంవత్సరం ఉంటుందా? ఇదే సంవత్సరం ప్రతి సంవత్సరం ఉంటుంది ఇదే పరిస్థితి. దీనికి అసలు ఏదన్నా పరిష్కారం కనకట్ట మార్గం చేస్తే కొంచెం ఈ కోటపల్లి మండల రైతులు కొంచెం ఇది ఉంటారు. కానీ లేకపోతే ప్రతి సంవత్సరం ఇదే ఇబ్బందిలో ఇది అవుతుండ్రు. ఇది పరిస్థితి. ఏది చూసినా ప్రతి సంవత్సరం ఈ విధంగా ఉన్నది అంటున్నారు. ఒకసారి ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఏంది అసలు? 10 ఎకరాలు ఉంది. నీ సేమా? 10 ఎకరాలు ఉంది. దాదాపు ఒక ఫీట్ కంటే పైన ఉన్నది. ఇంత ఉన్నది పత్తి. మంది వేసినాం. ఇప్పటికి మొత్తం ఉన్నది కంప్లీట్ నీళ్ళనే ఉన్నది. చాలా మందికి చాలా నష్టం జరిగింది ఆల్రెడీ. ఇది పరిస్థితి. ఎవరిని చూసినా ఒకటే మాట, మా పత్తి అంతా నీట మునిగిందని చెప్పి. బాబు ఎన్ని ఎకరాలు వేసినావు? 2 ఎకరాల 30 గుంటలు వేసిన పత్తి మినిపోయి. మరి ఏంటి ఏమి ఎవరన్నా వచ్చి చూసిండ్రా? ఏంటి వాళ్ళు ఎవరు రాలే, వెళ్ళి వచ్చిండు మునిగింది దాంట్లో సబ్డు. ఇంకా నీళ్ళల్లో మునిగిందా? ఉన్నది అన్నీ మునిగింది, అన్నీ మునిగింది. ఇది పరిస్థితి. చెప్పండి సార్. ఇప్పుడు నేను 10 ఎకరాలు వేసిన పత్తి. బాపు నా పేరు. 10 ఎకరాలు వేసిన 10 ఎకరాలు మొత్తం మునిగిపోయింది. ఇంకా నీళ్ళనే వెళ్ళ కూడా వెళ్ళలే. ఇదే పరిస్థితి ప్రతి సంవత్సరం ఇట్లా వస్తుంది. ఇప్పుడు నీళ్ళలో మునిగింది కదా, నీళ్లు పోయిన తర్వాత మళ్ళీ పని చేస్తుందా పత్తి? పని చేయదు, మొత్తం చచ్చిపోతుంది. వెళ్ళిందంటే పని చేయదు కదా, చచ్చిపోకుంటే. 10 ఎకరాలు వేసిన 10 ఎకరాలు మునిగి. ఏంది మరి అంటే గవర్నమెంట్కు ఏం చెప్పదలుచుకున్నాను? ఏం ప్రతి సంవత్సరం ఇట్నే అవుతుంది. జనం ఇట్లనే లాస్ అవుతుంది. అత్తాంది ఉంచుతాంది పోతుంది అంతే. ఇక చేసేది ఏం లేదు. ఏ గవర్నమెంట్ కూడా మనకేం చేయలేదు ఇప్పుడు. మరి ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఏమన్నా లాభం మా జనంకి ఏమన్నా చేస్తారని ఆశతోటి చెప్తాను అంతే. 400-500 ఎకరాలు మునిగింది మనకి ఇక్కడ అన్నారంలో. ఇది పరిస్థితి. దాదాపుగా 400 నుంచి 500 ఎకరాల భూమి మునిగింది. బాపు నేను ఒక 3 ఎకరాలు కౌలుకు పట్టుకున్నా, నాకు భూమి లేదు. 3 ఎకరాలు మొత్తం మునిగింది. ఏమి లేదు, ఆశాల ఎత్తు లేదు, మొత్తం బాగా నష్టం మనకు. ఎకరానికి ఒక 25,000తోని పట్టుకున్నా నేను కౌలుకు. పట్టుకొని 3 ఎకరాలు పెట్టినా, 3 ఎకరాలు మొత్తం పోయింది. ఏంటంటే అంటే ఎంత ఖర్చు వచ్చింది? ఖర్చు ఇప్పుడు పట్టింది 25,000 అంటే 75,000. ఇప్పుడు ఈ ఖర్చు 30,000 దాకా వచ్చింది మనకు. ఇంకా పత్తి నీటనే మునిగి. ఈ ప్రాణహిత గోదావరి 2 కలవడం వల్ల ఈ సమస్యనా లేకపోతే? సమస్య 2 కలవడం వల్ల సమస్య. ప్రతి సంవత్సరం ఇదే. మా కౌలు రైతులం మేము. కౌలు పట్టుకున్న ఎప్పటికీ నష్టపోవడే ప్రతిసారి. ఇది పరిస్థితి. కౌలు రైతుల పరిస్థితి కూడా ఇదే. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నది? 3 ఎకరాలు. 3 ఎకరాలు గోదావరి వచ్చింది. వచ్చింది, ముంచేసిందా? ముంచింది. 3 ఎకరాలే ఉన్నది, అది ముంచింది. అది అలానే ఉన్నది అలాగా. మరి దీనికి సంబంధించి ఏమన్నా అధికారులు చెప్పినరా? ప్రతిసారి ఇట్లా నీళ్ళు వస్తున్నాయి కొద్దిగా అత్తానే చెప్పినాము. ఇంతకుముందు నడిచింది కానీ ఇచ్చినవి కూడా వచ్చినాయి కూడా. ఇప్పుడు మాత్రం చెప్తాను అదిగా. అది 3 ఎకరాలు ఇచ్చింది. బరాబర్ వచ్చినాయి, 3 వచ్చినాయి. అదే కట్ట అవుతుంది. అదిగా ఏం చేస్తాం, మా బతుకు గిట్ల అవుతుంది అంటాను. అదిగా ఇది పరిస్థితి. ఎటు చూసినా నీళ్లతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ బాబు చెప్పు, ఎన్ని ఎకరాల భూమి ఉందని? నాకు 3 ఎకరాలన్నరే ఉన్నది. 5 ఎకరాలు పట్టినా, మొత్తం 8 ఎకరాల దాకా పెట్టినా. పోయిందా? ఎకరానికి 25,000 కావాలి.
ఇప్పుడు కౌలు డబ్బులు కట్టుడే అవి ముదాలు కడితేనే ఇస్తారు. ఇప్పుడు ఖర్చు పెట్టుడే కౌలు డబ్బులు అన్ని లెక్క చేస్తే బాగా వస్తుంది. ఎకరాన 30-40 వేలు దాకా వస్తుంది. ఇప్పుడు ట్రాక్టర్లది కల్టివేటర్ కొట్టింది, ప్లవ్ చెప్పించింది, ఇత్తనాలది, మందులు వేసినాయి, ఇవన్నీ అయినాయి. ఇక ఏం చేస్తాం. ఏంది మరి అంటే ఇప్పుడు దీనికి సంబంధించి అధికారులకు ఏమన్నా చెప్పే ప్రయత్నం చేసినరా? పంట బీమా కావచ్చు లేదంటే ఏదన్నా మాట్లాడినరా? ఆ అధికారి రాకనే మేము దేనికి పోయి చేసుడు అట్లా. ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది, ఏ అధికారి రాకలేదు, ఏం చెప్పులేదు. ఇట్లనే మేము విలేకరులు వస్తాను కొంట పోతాను, అది ఆడికే మేము ఈడికే. ఇది పరిస్థితి. ఎటు చూసినా ఇదే పరిస్థితి అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. నేను 10 ఎకరాలు వేసిన, 10 ఎకరాలు మొత్తం మునిగింది. ఇది ప్రతి సంవత్సరం వస్తుంది. ఇంతకుముందు ఎవరు కూడా మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవ్వలే డబ్బులు. అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇట్లా పంట నష్టానికి వచ్చేది రాజశేఖర రెడ్డి ఉన్నాయంలో. ఈ 10 సంవత్సరాల ఈ సర్వే లేదు, రైతు బంధాన్ని ఇస్తాను కానీ ఈ పంట నష్టం రైతు బంధు వాళ్ళే కానీ నిన్న వివేక్ ఎమ్మెల్యే సార్ వచ్చిండు, వచ్చి చూసిండు, పోయిండు. స్వాస్థ్య పరిష్కారం చేస్తా అన్నాడు, కరకట్ట కడతా అన్నాడు. మనకు కడతారో ఏం చేస్తారో కానీ కరకట్ట కడితే దీన్ని శాశ్వతం, లేకపోతే ప్రతి సంవత్సరం వస్తుంది. అక్కడ ప్రాజెక్ట్ అన్నది కాదు, ప్రాజెక్ట్ ఉన్న వస్తుంది, లేకున్నా వస్తుంది. అది అంతకుముందు కూడా వచ్చేది, ఎప్పటికీ వస్తుంది. ఎందుకంటే అక్కడ 3 కాల త్రివేణి సంఘం కాడ కలిసే కాడ అది వచ్చిన వల్లే ఇటే ప్రణాళిక ఇటే అవుతుంది. అది వచ్చిన వల్లే ఇటే 10 మంది చేస్తా అన్నాడు. అటు గోదావరి కలుస్తుంది, ఇటు ప్రణాళిక పెద్దగంగా ఇటు మాకు ఇటు బాగు పోటీ ఇటుగా అమ్ముతుంది. మాకు బాగున్నది కాబట్టి ఇటే అమ్ముతుంది, ప్రతి సంవత్సరం మునుగుతుంది. ఎన్నడూ మాత్రం డబ్బులు రాలేమని ఈసారైనా కాంగ్రెస్ ప్రభుత్వం అని చేస్తా అంటే సర్వే చేసి మరి కొంచెం డబ్బులు ఇప్పిస్తే రైతులకు కొంచెం కొద్దిగా దుఃఖంలో నీళ్ళు చల్లినట్టు అవుతుంది, లేకుంటే కదా అవుతుంది. రైట్. ఇది పరిస్థితి. ప్రధానంగా మనం ఒకసారి చూపెట్టచ్చు, పక్కనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామం ఆనుకొని అంటే ఈ గ్రామమే కాదు, ఈడు నుంచి మొదలుకొని ఇటు ఆల్గామ కావచ్చు, సూపాక కావచ్చు, జనగామ కావచ్చు, ఎంచపల్లి కావచ్చు, గ్రామాలను ఆనుకొనే గోదావరి ప్రాణహిత ప్రవహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎటు చూసినా కానీ నీళ్ళే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. నీటితో పాటు ముఖ్యంగా విషసర్పాలు కూడా నేరుగా ఆ ఊర్లలో వచ్చే ప్రమాదం ఎక్కువగా కనబడుతుంది. ముఖ్యంగా ఇటు వేమనపల్లి కావచ్చు, అటు దాయిగాం కౌటాల కావచ్చు, కౌటాల నుంచి మొదలుకొని అటు లాస్ట్ బెజ్జూరు వరకు, బెజ్జూరు నుంచి ఆ సిర్పూర్ టీ రూరల్ వరకు ఇదే పరిస్థితి ఉంది. 1000 ఎకరాల భూములు నీట మునిగిన పరిస్థితి కనబడుతుంది. నీట మునగడమే కాక ఉన్న పత్తి దేనికి అక్కర్రాదని రైతులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.